గాంధీ భవన్లో షబీర్ అలీ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అంతా ఒకటే దేశంలో అందరం భారతీయులు ఉన్నాం, ఇండియన్ సిటిజన్స్ ఉన్నాం. మళ్ళీ ఒకసారి మాట్లాడితే మాత్రం జాగ్రత్త. ఇవి అన్నీ పిచ్చి పిచ్చి మా చేయకు. ఇవి అన్ని డాక్యుమెంట్స్ నేను మీ ఇంటికి మీ మెయిల్లో పంపిస్తున్నా, పోస్ట్లో పంపిస్తున్నా. నువ్వు పిలిస్తే ఆ జమానే బుక్లతో సహా నేను వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడు మండల్ కమిషన్ రిపోర్ట్ కేంద్రంలో ఇచ్చినప్పుడు అందులో కూడా మొత్తం ముస్లిమ్స్ కాదు 4 కేటగిరీస్ ఇచ్చినారు. దుదకులుడు, మన నూర్ బాషా అండ్ మేతర్ అండ్ అట్లా బున్కర్ అండ్ ఖురైష్. కేంద్ర లిస్ట్ ఈరోజు కూడా మీరు బ్యాక్వర్డ్ లిస్ట్, సెంట్రల్ బ్యాక్వర్డ్ లిస్ట్ తీయండి. అలా 5 ముస్లిమ్స్కు ఉన్నారు. మన రాష్ట్రంలో 1970 నుంచి 2004 వరకు బీసీ బి కేటగిరీలో అందులో కూడా ఒక 5 కేటగిరీస్లో 5 వృత్తికి చెందిన ముస్లిమ్స్ స్టిల్ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో మేమున్నప్పుడు 2004లో అడిషనల్ 14 కమ్యూనిటీస్కు మళ్ళీగా ఆ క్యాస్ట్ వృత్తిపరంగా వాళ్ళను కలిపినాము. డెఫినెట్గా ఇప్పుడు వాషర్మెన్ ఉన్నాడు. ఇప్పుడే నేను చెప్పిన మదారి వాళ్ళు పాములను కోతులను ఆడిపించేవాళ్ళు వాళ్ళే సార్ లగ్గాలు చేసుకుంటున్నారు. పాములోకే చేసుకుంటున్నారు. అలాగే వృత్తిపరంగా మన వాషర్మెన్ ఉన్నారు, వాళ్ళే చూసుకుంటున్నారు. హజ్జామ్ ఉన్నాడు, బార్బరే చూసుకుంటున్నాడు. స్కిన్ మర్చెంట్, స్కిన్ వాళ్ళే చూసుకుంటున్నారు. ఎందుకు లేదు కుల వ్యవస్థ? స్కిన్ వాడు రాసుకుంటాడు. కాదు, కాన్స్టిట్యూషన్ ఏమంటుంది, చట్టం ఏమవుతుంది. మన సుప్రీంకోర్టు కూడా 2010లో జడ్జిమెంట్ ఏమన్నారు, మతానికి సంబంధం లేదు, వాని వృత్తి సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ఉన్నాడా లేడా అంతే, మతం అడ్డం రాదు. ఇవాళ ఈ మతంలో ఉన్నాడు, రేపు ఇంకో మతం చేంజ్ చేస్తాడు. అప్పుడు ఏం చేస్తారు? నో, వృత్తి. అది సుప్రీంకోర్టు, అది కూడా కాన్స్టిట్యూషన్ 5 జడ్జెస్ ఇచ్చారు, 3 జడ్జెస్ ఇచ్చిన జడ్జిమెంట్. అది కాన్స్టిట్యూషన్ చెప్తుంది, సుప్రీంకోర్టు చెప్పింది, ఆల్ కమిషన్లు చెప్పినారు. ఇప్పుడు తీసుకొచ్చి బీజేపీ కొత్త ఫార్ములా పెట్టి ఇప్పుడు సంజయ్ గారికి నీకు ఎక్కడ కూర్చోబెట్టాలా నేను రెడీగా ఉన్నా. నేను ఆల్ కమిషన్స్ రిపోర్ట్ 1882 నుంచి తీసుకొచ్చి చూపిస్తా. రాహుల్ గాంధీ గారి కుటుంబము మతంతో మాట్లాడతాని నిన్న మొన్న వచ్చినవాడు చెప్తే ఎట్లనయా సంజయ్ గారు? రాహుల్ గాంధీ గారికి గతంలో ఆయన ఫస్ట్ అంటారు, నేను ఇండియను, భారతదేశం గురించి వాళ్ళ కుటుంబం 7 జనరేషన్స్, 1-2 కాదు. మోదీ గారి ఏ జనరేషనో తెలియదు, కానీ ఆయన తాత ముత్తాతల నుంచి ఫ్రీడమ్ ఫైటర్లో మోతీలాల్ నెహ్రూ ముందు నుంచి మోతీలాల్ తండ్రి మోతీలాల్ గారు, నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ తర్వాత రాహుల్ గాంధీ గారు. ఇన్ని జనరేషన్తో బ్రిటిష్లో ఇంగ్లాండ్లో బ్యారిస్టర్ అయి కూడా అలహాబాద్కి వచ్చి మరి దేశాన్ని గురించి ఇల్లు, ప్రాపర్టీస్, ఈ ఫ్రీడమ్ స్ట్రగల్లో పెద్ద కాంట్రిబ్యూషన్ చేసిన వ్యక్తుల్లో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబం. ఆయన ఒక యువజన కాంగ్రెస్ నుంచి ముందుగల జీవితం స్టార్ట్ అయింది. తర్వాత టీడీపీకి టీఆర్ఎస్లో పోయిండు, జై తెలంగాణ అని. ఇప్పుడేమో బీజేపీకి పోయిండు. ఉసిర్ అలీ రంగు మారేది షబీర్ అలీకి రాదు. నేను జీవితంలో పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ ఉన్నా, సచ్చేవారు కాంగ్రెస్లో ఉంటా.